కాంగ్రెస్ సర్కారు వచ్చిన మార్పు లేదు. బీజేపీ విజయ సంకల్ప సభలో కిషన్ రెడ్డి 100 రోజుల్లోనే రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏ రకమైన మార్పు కనబడడం లేదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. కిషన్ రెడ్డి ఏమంటాడంటే, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 సంవత్సరాలు ఉంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, తర్వాత ఇంకా 5 సంవత్సరాలు సికింద్రాబాదు కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీ సీట్లో గెలిచి కేంద్ర మినిస్టర్ అయిపోయి ఈరోజు కాంగ్రెస్ను బదలాం చేస్తుండు 3 నెలలు కాకుంటే. 10 సంవత్సరాలు వాళ్ళ కోవట్టుగా ఉండి పైకం అందుకొని వాళ్లకు సపోర్టు చేసి ఈరోజు పదే పదే కాంగ్రెస్ను విమర్శ చేస్తున్నాడు. కొంచెమన్నా మాట్లాడే కొంచెం తరీకా ఉండాలి. ఆ తరీకా లేకుండా మాట్లాడొద్దు. రాజకీయంలో మనిషిలాగా మాట్లాడన్నీ. ఏం మాట్లాడుతున్నావో ప్రజలకు తెలుసు. అందుకే నిన్ను మొన్న అంబర్పేట నుంచి ఓడగొట్టిరు ప్రజలు. ఏదో టైం బాగలేదని తలసాని శ్రీనివాస్ కొడుకు కిరణ్తో ఓడిపోయేవాడు అక్కడ మంచి నాయకుడు ఉండే తెలుస్తుండే నీకు. భూస్థాపితం అయిపోయి ఇంట్లో కూర్చుంటాడు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ మోడీ ముఖం చూసి గెలిపిస్తున్నారు నిన్ను ఇడ. అంతేగాని ఈరోజు నేను ఏదో 10 సీట్లు వస్తాయని ఆలోచన చేస్తున్నారు, కానీ 5 సీట్లు క్రాస్ కావు. గుర్తుపెట్టుకో, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. నువ్వు బీఆర్ఎస్కు ఎన్ని రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి ఎలాంటి సపోర్ట్ చేసినావు, వాళ్ళతో ఎలా గడిపినావు, ఏం మాట్లాడినావు, ఏం డబ్బులు తీసుకున్నావు, ఏం చేసినావు, ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తలేరా, చూస్తలేరా అనుకుంటున్నావా? ఏ రోజన్నా ధర్నాలు చేస్తావా నువ్వు? బీజేపీ సపోర్టు లేకుండా మిగతా ఎమ్మెల్యేలు, మినిస్టర్లది, కార్పొరేటర్లది, కార్యకర్తలు సపోర్ట్ లేకుండా నీ ఓన్గా ఏమైనా చేయగలుగుతావా? అసలు నీకు ఆ సత్తా ఉన్నదా తెలంగాణ రాష్ట్రంలో? తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏ రకమైన మార్పు కనబడమని నువ్వున్నప్పుడు ఏం మార్పు ఉన్నది? కేంద్రంలో అన్నీ ఉన్నాయి కదా, అక్కడి నుంచి పై ఎందుకో తీసుకురాలేదు. ఎందుకో కాంగ్రెస్ పార్టీకి ఏదో హెల్ప్ చేయలేదు 10 సంవత్సరాల నుంచి. పోనీ మరి బీఆర్ఎస్కి ఎందుకో నువ్వు కోవట్టుగా వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేసినావు? అంటే నిర్ణయం ఎట్లుంటుంది అంటే నీ అనుకూలంగా మాట్లాడుకుంటావు. ఈరోజు కాంగ్రెస్ రాగానే 3 నెలల్లో ఆయనకు మార్పు లేదంట. ఈయన చేసి పడేసిండు మొత్తం, ఇంకా వాళ్ళకు లేదు. బీఆర్ఎస్ పాలనలో విసుగు చెందిన ప్రజలు తమ జీవితాలు మారతాయని కాంగ్రెస్ను గెలిపించారు. అవును, మరి మీ మీద నమ్మకం ఉంటే కేంద్రం నుంచి బడ్జెటే వస్తే, డబ్బులే ఇస్తే రాష్ట్రానికి, మరి మీతోటి చాలా సీట్లు మీకు పెరగాలి కదా. మంచి ఊపందుకున్న 8 సీట్లన్నా బండి సంజయ్ ద్వారా వచ్చినాయి కదా. నీకేమొస్తుండే అసలు? నువ్వు మొదటి నుంచి చీఫ్ పిసిసి అధ్యక్షుడు ఉంటే అసలు ఏమి బీజేపీకి 0 ఉంటుండేడా. ఆ బండి సంజయ్ తోటైనా 8 సీట్లు వచ్చినాయి. ఈరోజు నువ్వు తలలేపి తిరిగే గర్వంతో తిరిగేటట్టు తయారైపోయినావు. అర్థం చేసుకో కొంచెమన్నా. తర్వాత ఈ పాలనలో విసుగు చెందిన జీవితాలు మారతాయని కాంగ్రెస్ను గెలిపించారు. అవును, కాంగ్రెస్ను గెలిపించారు. బీఆర్ఎస్ మీద విరక్తి చెంది గెలిపించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు. ట్యాక్స్ ఇప్పటిదాకా ఏది వసూలు చేయలే. వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకోవడానికి 100 రోజుల టైం అడిగిర్రు. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. రేపు ఇవి చేయకపోతే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలలో ఓట్లు అడగలేము. ప్రజలకు అనుకూలంగా అన్నీ మనము కష్టపడి చేద్దామనే తపనలో వాళ్ళు ఉన్నారు. మీరు మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు.